ఇంతకీ మీ ఇద్దరు ఎవరు చేస్తున్నారు ఫస్ట్ ఐటమ్? నేనండి. మీరు చేస్తున్నారు. సో స్వప్న గారు ఫస్ట్ ఐటమ్ చేస్తున్నారు అన్నమాట ఈరోజు. మరి ఈ రోజు మా అందరి కోసం ఏ ఐటమ్ చేస్తున్నారు? పెసర కోవా స్వీట్ అండి. పెసర కోవా స్వీటా? ఫస్ట్ టైం వింటున్నాను. పెసరపప్పుని స్వీట్గా కూడా యూజ్ చేస్తారు, కీర్లో వేసుకుంటారు, కానీ కోవా కూడా యూజ్ చేస్తారు దీనికి. ఓకే, అంటే ఇది ఎక్కడ స్పెషల్? ఎక్కడ ఏం లేదండి, ఓన్గా ప్రిపేర్ చేసుకుంది. ఓన్ ఐటమ్ అనమాట ఇది. సో స్వప్న గారు ప్రిపేర్ చేసిన ఐటమ్ అంట పెసర కోవా స్వీట్. మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? పెసర కోవా స్వీట్కి కావలసిన పదార్థాలు: పెసరపప్పు, పాలు, పంచదార, ఫుడ్ కలర్, యాలకుల పొడి, కిస్మిస్, బాదం, జీడిపప్పు, నెయ్యి. పెసర కోవా స్వీట్కి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు స్వప్న గారు చేసి చూపిస్తారు, చూద్దాం. స్వప్న గారు, ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ ఏం చేయాలి? ముందు పెసరపప్పు అండి, 15 minutes ముందు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకొని బాయిల్ చేసుకొని ఉడకపెట్టుకొని దాని తర్వాత గ్రైండ్ చేయాలండి. ఓకే, సో పెసరపప్పుని 15 నిమిషాల ముందు నానబెట్టి ఉడకపెట్టి గ్రైండ్ చేయాలంట. సో గ్రైండ్ చేస్తారా? చేస్తానండి. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ప్యాన్ తీసుకో. ప్యాన్ ఫస్ట్ అండి గీ వేయాలా? ఇది అండి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. కాజు, కిస్మిస్. అవునండి. ఓకే, ఇవైనాయా? ఇవి ముందు ఇవి తీసేసండి. సో ఫస్ట్ కిస్మిస్ వేసుకొని తర్వాత కాజు ఫ్రై చేసుకోవాలి. ఇలా అయినా ఇది ఎక్కువ అవసరం లేండి, పైన జస్ట్ డెకరేషన్కి జస్ట్ లైట్గా చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అండి మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని, ఇంకొంచెం నెయ్యి పడుతుంది, కొంచెం వేసుకోవాలండి, 2-3 స్పూన్స్. తర్వాత పెసరపప్పు ఉంది కదండి, మనం ముందుగానే మిక్స్ వేసుకొని అదే ఉడకపెట్టిన పెసరపప్పుని గ్రైండ్ చేసాము, ఇది వేసుకోవాలండి. ఇందులో పాలండి, నెక్స్ట్ పాలు కాచి చల్లార్చిన పాలు 1 కప్ వేసుకోవాలి. 1/2 కప్ సరిపోతుంది అండి. ఇలా తిప్పుతూనే ఉండాలండి. ఇప్పుడు పెసరపప్పు వచ్చేసి 1 కప్ ఉంది అనుకోండి, కప్పు తీసుకుంటే షుగరు కొంచెం తక్కువ తీసుకుంటే 3/4 కప్ అనుకోండి. ఓకే, అంటే 1 కప్పు పెసరపప్పుకి 3/4 కప్పు షుగర్. ఉడుకుతూనే ఉండాలండి ఇలా, ఇది మొత్తం గట్టి పడే వరకు ఉడుకుతూనే ఉండాలి. ఓకే, సో మొత్తం అంతా గట్టి పడాలి. హైలో పెట్టండి. మొత్తానికి బాగా తిప్పి దాని దగ్గర తీసుకొచ్చారు. ఇప్పుడు కోవా వేసుకోవాలండి. ఎంతని ఏం లెక్కలేదండి, మనకి సరిపడా. సో మనకు సరిపడా కోవా వేసుకోవాలి ఇందులో. ఓకే, సో కోవా వేసాక ఎంతసేపు ఉండాలి ఇది? ఒక కోవా వేసాక నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేయాలా? మొత్తం మనం గీలో ఫ్రై చేసాం కదా కాజు కిస్మిస్ని, డ్రై ఫ్రూట్స్, సో అది కూడా వేసుకుంటున్నాం ఇందులో. ఇవి బాదం పప్పు అండి, ఒక 15 minutes అలా నానబెట్టేసి తీసేస్తే ఏముందంటే పైన తోలు అనేది వచ్చేస్తుంది. 2 pieces చేసుకోవాలి. ఓకే, సో బాదాన్ని నానబెట్టి దానిపైన ఇది తోలు తీసేసి దాన్ని మామూలుగా 2 pieces లా చేసుకున్నా, అది కూడా ఇందులో వేసుకోవాలా? తర్వాత నెక్స్ట్ అండి ఫుడ్ కలర్ఫుల్ ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి ఇందులో. లైక్గా దేనిలో కలుపుతారు? మిల్క్లోనా? వాటర్లో అండి, కొంచెం వాటర్లో. ఓకే, లైట్గా ఇది ఫుడ్ కలర్ అండి, కొంచెం జస్ట్ లైట్గా. ఓకే, దీనిలో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకునేటప్పటికి మొత్తం కలర్ చేంజ్ అయిపోయి చాలా అట్రాక్టివ్గా ఉంది చూస్తుంటే. నెక్స్ట్ అండి ప్లేట్ తీసుకొని దానికి దీనిలోనా కొంచెం యాలకుల పొడి కూడా అండి, దీనిలోనా? ఓకే, సో అలాగే కలర్ అనేది మీ ఇంట్రెస్ట్ అనమాట, కావాల్సే వేసుకోవచ్చు లేకపోతే లేదు, వేసుకోవాలి అన్న రూల్ లేదనమాట. బట్ కలర్ఫుల్గా పిల్లల్ని అట్రాక్ట్ చేయాలి అంటే వాళ్ళని
కొంచెమైనా యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ అండి ప్లేట్కి నెయ్యి రాసుకొని పెట్టుకోవాలండి. ఇది అయిపోయినట్టేనా? ఇంకా అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేయొచ్చా? ఆఫ్ చేసాను. హాఫ్ అన్ అవర్ అయ్యాకండి ఇది పీసెస్ కట్ చేసి ఆరిపోయాక పీసెస్ కట్ చేసి పెట్టుకోవాలండి. ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసి పెట్టానండి. ఓకే, సో అదే హాఫ్ అన్ అవర్ ఆరితే పీసెస్ కట్ చేసి అందుకు పెసరకోవా స్వీట్. ఓకే, సో నిజామాబాద్ స్పెషల్ అనమాట. అంటే ఆవిడే సొంతంగా ట్రై చేశారు ఇది పెసరకోవా స్వీట్. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి నోట్ చేసుకోండి. పెసరకోవా స్వీట్కి కావలసిన పదార్థాలు: పెసరపప్పు, పాలు, పంచదార, ఫుడ్ కలర్, యాలకుల పొడి, కిస్మిస్, బాదం, జీడిపప్పు, నెయ్యి. పెసరకోవా స్వీట్ తయారు చేసే విధానం: ముందుగా పాన్లో ఉడికించిన పెసరపప్పు పేస్ట్ను వేసి కాచి చల్లార్చిన పాలు 1 కప్పు వేసి 1/2 కప్పు పంచదారను వేసి చిక్కబడే వరకు కలుపుకోవాలి. చిక్కబడిన తర్వాత 1/2 కప్పు కోవా వేసి నేతిలో వేగించిన జీడిపప్పు, కిస్మిస్ను వేసి నీటిలో నానబెట్టిన బాదంను వేసి కొద్దిగా నీళ్లలో కలుపుకున్న ఫుడ్ కలర్ను వేసి గట్టిపడే వరకు కలుపుకుని యాలకుల పొడి వేసి నెయ్యి రాసిన సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని 1 గంట చల్లార్చుకుని ముక్కలుగా కట్ చేసుకుంటే సమ్మర్ స్పెషల్ ఐటెం, చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తినే పెసరకోవా స్వీట్ రెడీ. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.